ఇందాక మాట్లాడుతున్నా చైనా గురించే. ఇక్కడ చైనా పాత్ర ఏంటి? చైనాకి ఎందుకు భారత్ మీద అంత అక్కసు? ఇప్పుడు ఎట్లుంటుంది విస్త గారు ఓర్వలేనితనం ఎక్కువ ఉంటుంది, శాడిజం ఎక్కువ ఉంటుంది, మా సూపర్ పవర్ ఇంకోటి కావద్దని ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మనము చూడు డిఫెన్స్లో టాప్ 20 కంట్రీస్లో ఎక్స్పెండిచర్లో అమెరికా ఆల్మోస్ట్ 1 ట్రిలియన్ 997 బిలియన్లు ఖర్చు పెడుతుంది ఎవ్రీ ఇయర్. తర్వాత చైనా 314 బిలియన్లు, రష్యా 149 బిలియన్లు, జర్మనీ మనకంటే ఎక్కువ 88 బిలియన్లు, మనం ఎక్కడున్నామంటే 86 బిలియన్లు. ఓకే. చైనాకు మనకు 4 రెట్లు ఎకానమీ కూడా అంతే. మనది 5 ట్రిలియన్ అయితే 20 ట్రిలియన్ ఉన్నాడు. ఇక్కడ మనకు చైనా కంపేర్ చేసుకున్న దాని మీద చేయాలంటే మనము ఇక్కడ ఏదైతుందో రాజకీయం మొదలు ఏదైతుందో విధ్వంసంకి వచ్చింది. ఇక్కడ మొత్తము రాజకీయం ఏదైతుందో దేశం మొత్తంలో రీజనల్ పార్టీస్తోని, తర్వాత ఫ్యామిలీ పార్టీస్తోని, నేషనల్ పార్టీ ఏదైతుందో కాంగ్రెస్కు అంతకుముందు నేషనల్లో మోనోపొలి ఉండే, బీజేపీ ఎదిగేదాకైతే కాంగ్రెస్ మోనోపొలి ఉండే, ఇష్టరాజ్యం రాసి ఏదైతుందో వాళ్ళకు దేశం మీద పక్క వాళ్ళు ఎట్లున్నారు మనం ఎట్లున్న దాన్ని కూడా మొన్నటి వరకు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఇంగిత జ్ఞానం పెట్టింది లేదు. ఇక్కడ చైనాను కంపేర్ చేసుకోవాలి. చైనాను ఏం చేయాలంటే ఇప్పుడు మనం కూడా గేమ్ ఏదైతుందో ఎక్స్టర్నల్ గేమ్ ఆడాలి. మనం ఇక్కడ ఇప్పుడు మొదలు నక్సలిజము, ఇక్కడ ఇంటర్నల్ ముస్లిమ్స్తో కూడా మనకు ప్రాబ్లం ఉన్నది. వాళ్ళని ఎట్లా యూనిఫామ్ సివిల్ కోడ్ తేవాలి. ఇక్కడ ఇంటర్నల్ మొదలు స్ట్రగ్లింగ్ అనేది పక్కకు పెట్టి అందరూ రావాలి. తర్వాత ఇంకొకటి ఏం చేయాలి, పాకిస్తాన్లో కూడా ఎవరైతే ఉన్నారో మన ఏదో మితవాదులు ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి కూడా ఇట్లా కాదురా నాయన ఇట్లా అనేది ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనకున్నది. ఖాళీ వాళ్ళని వెపన్స్తోనే కొట్టుడు కాదు, మేము కత్తితోని సాధించలేంది కర్ణతో సాధించవచ్చు అన్నట్టు మరి పాకిస్తాన్లో కూడా ఎడ్యుకేట్ చేయాలి మనం. ఎందుకంటే మన పక్క పంటి ఇప్పుడు మన పక్కోడు మనకు శత్రువు అవుతున్నాడు, ఇంట్లోనే 4 మాటలు చెప్తాం, ఏదో మార్చడానికి ప్రయత్నం చేస్తాం కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవన్నీ చేయాలి. దాంతోపాటు చైనాని ఏం చేయాలి, చైనా మొత్తము అంత పెద్ద భూభాగాన్ని ఇప్పుడు చైనా వాడు మంగోలియా బెంగోలియా ఉన్న దేశాలన్నీ కలుపుకున్నాడు. వాడిని చైనా వాడిని ఎందుకు వాడిని ఇంటర్నల్ చైనాలో కూడా అనుకున్నంత పీస్ఫుల్ ఏం లేదు. వాడిని కూడా మొత్తం లోపలికి ఉన్నాడు, ఆర్థికంగా దివాలా ఉంటున్నది, అయినా కూడా వాడు ఏదైతే నడిపిస్తున్నాడు. కాకపోతే సబ్జెక్టు కండిషన్ ఏంటంటే అది డిక్టేటర్షిప్, మిలిటరీ రూలింగ్లా. తియానన్మెన్ స్క్వేర్లో 3000 మందిని తొక్కేసారు ట్యాంకుల కింద. అట్లా ఆ రకం మీకు తెలియదు, మీరు చిన్నపిల్లలు అప్పుడు వినరా, మొత్తం బ్రహ్మాండమైన రివల్యూషన్ వచ్చింది. అంత మొత్తం అనగదొక్కేసారు, ఐరన్ లెగ్తో మొత్తం స్మాష్ చేసి పడేసారు. అక్కడ చైనా వాళ్ళకు ఇంటర్నల్ వార్ వచ్చి ఇప్పుడు చైనాలో కూడా 4 దేశాలు విడిపోతే మనకు భారతదేశానికి ఇక్కడ డేంజర్ ముప్పు అనేది ఉంటుంది. అది కూడా మనం ఏదైతుందో ఇంటర్నల్ పాలిటిక్స్ ఆడాల్సి, బయట రాష్ట్ర పక్క దేశాలతోని మన ప్రమేయం ఉండాలి. ఇప్పుడు అమెరికా వాడు ప్రపంచం మొత్తం పెట్టుకొచ్చింది కదా, ఇప్పటికి కూడా ఆడుతున్నాడు. మొన్న బంగ్లాదేశ్లో షేక్ హసీనాను అర్ధరాత్రి పూట గద్దె దించి మొత్తం అసైలంలో వచ్చి ఢిల్లీలో వాలింది. ఈ సిచ్యువేషన్ మనం కూడా ఒక వింగ్ పని చేయాలి. ఎంతసేపు మనకు ఇది ఉండగా కూడా ఫారిన్ అఫేర్స్లో కూడా మనము ఇన్వాల్వ్ అయ్యి మనం ఏదైతే ఉందో యాక్టివ్ పాలిటిక్స్ ఉండి వాళ్ళని ఎట్లా నాశనం చేయాలన్నది. వాడు ఎంత దుర్మార్గము ఉంటుంది చైనా ఉంది, వాడు మొత్తం ఇవ్వాలి. మనం ఏమున్నది, మనము ఇప్పుడు ప్రతిదీ చిన్నది, ఇప్పుడు మహిళలు పెట్టుకున్న సింధూరం కాడ మొదలుపెట్టే ప్రతి ఒక్కటి చైనాకెళ్ళి వస్తుంది. మన ఈవెన్ మాంజా ఏది సంక్రాంతికి ఎగిరేసే మాంజా కూడా మనము పతంగుల కాడ లేదు, చెప్పులు లేవు, ఇవన్నీ ప్రతి ఒక్కటి మొత్తం చైనా నుంచే వస్తుంది కదా. ఇక్కడ మన ప్రొడక్షన్ ఏమున్నది, ఇక్కడ విధ్వంసం చేసింది ఎవరంటే కమ్యూనిస్టులు. మన దగ్గర మన భారతదేశంలో కమ్యూనిస్టులు చైనా వాళ్ళకు రష్యా వాళ్ళకు తొత్తులు అయిపోయి ఇక్కడ మొత్తము పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ హెచ్ఎంటీ కానీ ఈసీఐఎల్ కానీ ఇటువంటి మొత్తం మంచి ఐడిపిఎల్ కానీ చాలా మొత్తము అవన్నీ ఎందుకు విధ్వంసం అయిపోయినాయి. ఒకప్పుడు వెలిగినాయి, వాళ్ళ ఎందుకు నాశనమైనాయి. వీళ్ళు ఏదైతే ట్రేడ్ యూనియన్ సిస్టమ్ రాగానే యూనియన్ పెట్టాలి, లాకౌట్ చెప్పాలి, కథం ఇది చేయాలి, మొత్తం విధ్వంసం. మన శత్రువులు బయట లేరు. రావు రమేష్ చెప్తా చూడు, శత్రువులు ఎక్కడో లేరు ఇంట్లోనే ఉన్నారు అన్నట్టు సినిమా డైలాగ్. అది ఫేమస్, అది ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మన కమ్యూనిస్ట్ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళకు సావుదాపి కన్నులొట్టవి. మొన్న ఒకటి పూనంనేని సాంబశివరావు ఒకటి గెలిచింది తప్ప కమ్యూనిస్టులకు ఎక్కడున్నది, ఏ దేశం ఉన్నది, రష్యాలోనే విడిపోయింది. ఇవాళ ఉక్రెయిన్, కజకిస్తాన్, తాజికిస్తాన్ ఇవన్నీ, స్లోవేకియా ఏదైనా జెక్ సపరేట్ అయింది, స్లోవేకియా సపరేట్ అయింది, ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ 2 కలిసిపోయినాయి. ఇట్లా ఈ రకంగా ఏదైతే ఉందో మనం ఫారిన్ చైనాను కూడా విడగొట్టాలి. ఆ చైనాను విభజిస్తేనే కానీ మనకు భారతదేశానికి ముప్పు పోదు. అది చాలా ప్రయత్నం చేయాల్సింది, కొనసాగిన పెట్టాలి. ఇంకా ఇక్కడ మన పొలిటీషియన్స్, ఇక్కడ మన దగ్గర ఉన్న పొలిటికల్ కరప్షన్, పొలిటికల్ అన్రెస్ట్
పొలిటికల్ సెల్ఫీ ఏదైతుందో మన స్వార్థం ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కడు ఎక్కడ ఎందుకు వస్తున్నారు, ఏం లేని వాళ్ళు ఒక ప్రజాప్రాతినిధ్య చట్టంలో వానికి ఒక కండిషన్ లేదు. అదే ఒక అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా 24 గంటలు జైల్లో పోతే వాడు సస్పెండ్ అవుతాడు. నౌకరు రామ్ గోపాల్ గారు, మన రాజకీయాలు లేకపోతే మన రాజకీయ నాయకులు ఇది మన దేశానికి సంబంధించిన విషయం, మనం ఎలా అయినా మాట్లాడుకుంటే ఏదైనా చేసుకుంటాం. బట్ పక్క దేశానికి సంబంధించి ఇలాంటివి వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగానే ఉంటున్నారు. కలిసి ఉన్నదే అట్లా కాదు, కలిసి అట్లా కాదు. సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అట్లా కాదు బిస్తా గారు. చైనా వాడు ఎట్లా వచ్చిండు మన దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు పాకిస్తాన్లో వాడు అడ్డా పెట్టిండు, శ్రీలంకలో అడ్డా పెట్టిండు, బంగ్లాదేశ్లో అడ్డా పెట్టిండు, నేపాల్లో అడ్డా పెట్టిండు, భూటాన్ పడతా అంటే భూటాన్ వాళ్ళు మనతో ఉన్నారు కాబట్టి ఇంతో అంతా ఉన్నది. ఈ రకంగా నేను అంటున్నా ఆ పాలిటిక్స్ మనం ఆడాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు విశ్వగురు అని అనుకుంటున్నాం కదా, విశ్వగురు అనే దాని మీద మనం మంచి పద్ధతిలో ఆడాలి. ఇట్లా కాదురా నాయన అని చెప్పేసి ఏదైతే ఉందో, ఇప్పుడు ఏది మొత్తం డిక్టేటర్షిప్ కాదు, ప్రజాస్వామ్యం ఉండాలన్నది. డెమోక్రసీలో వీడిపోతే చైనా 4 ముక్కలు అయిపోతుంది. ఎక్కడ ఫ్రీడమ్ ఉన్నది వాళ్ళ? ఇప్పుడు నార్త్ కొరియా ఉన్నది, వాళ్ళది బతుక పాపం ఎట్లున్నది, మన కోళ్ళ ఫారంలో కోళ్ళ కంటే ఘోరంగా బతుకుతున్నారు నార్త్ కొరియాలో. వాని మీద ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు లేరు కదా. ఇప్పుడు ఇదే ముస్లిమ్స్తోని ఇస్లామిజం పెట్టిపోయి ఫ్రాన్స్లో ఎంత గడబడలు అవుతున్నాయి, బ్రిటన్లో ఎంత గడబడి అవుతున్నాయి, తర్వాత స్పెయిన్లో ఎంత గడబడలు అవుతున్నాయి, జర్మనీలో ఎంత గడబడి అవుతున్నాయి, స్వీడన్లో ఎంత గడబడి అవుతున్నాయి, బ్రెజిల్ ఎంత గడబడి అవుతున్నాయి, ఆస్ట్రేలియాలో ఎంత గడబడి అవుతున్నాయి, తర్వాత మొన్న శ్రీలంకలో కూడా బ్లాస్టింగ్లు మన్ను మశానం కాలేదా? ఇవన్నీ ఏదైతుందో మనం కూడా ఓన్లీ మనం మట్టుకున్నది 145 కోట్ల జనాభా మీద మనం ఏదైతుందో ఉచితాలు బిచితాలు పక్కకు పెట్టి చైనా వాళ్ళు లెక్క పని చేయించుకునే పరిస్థితి ఉండాలి. ఇప్పుడు చైనా అదే సేమ్ పాపులేషన్ సేమ్ ఒకటే ఇవ్వాల. 145 కోట్లు మనది, 145 కోట్లు వాళ్ళది. వాంది 20 ట్రిలియన్ల బడ్జెట్ ఉంటుంది, మన 5 ట్రిలియన్ల బడ్జెట్. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? యూత్ ఎక్కువ ఉన్నది. ఇలా ప్రపంచంలో 65% యువజనులు ఉన్నారు. వాళ్ళకి పనిపాట చూపెడుతుర్రా? పొలిటికల్ వాళ్ళు కథం బిర్యానీ ఇవ్వాలి, పండ్ల పెట్రోల్ ఓపియాలి, మన ఉత్తగా పనికి రానులను లేదా రోడ్ల మీద వేస్ట్ చేస్తున్నారు కదా. వాళ్ళకు ప్రొడక్షన్ ఓరియంటెడ్ అన్న దాని మీద ఉండాలి. మన దగ్గర టెక్నాలజీ ఎక్కడున్నది? మన దగ్గర టెక్నాలజీ ఇవాళ మొత్తం ప్రపంచం మొత్తం ఆర్యభట కానీ భాస్కర్ కానీ మొత్తము ఖగోళ శాస్త్రం ఏ శాస్త్రమైనా మన దగ్గరికి వెళ్ళి కాపీ కొట్టుకొని పోయిందే కదా. ఇవాళ మన దగ్గర ఎప్పుడు కట్టిరు అజంతా ఎల్లోరా? కైలాస్ టెంపుల్ ఒకటే శిల మీద ఎట్లా వచ్చింది? ఇవాళ పోతే చూడు, బేలూరు పోతే తెలుస్తుంది కదా, 1000 ఏళ్ల కింద కట్టింది. ఖజురాహో టెంపుల్స్ ఏంది, ఇవన్నీ ఏ రకంగా కట్టిరు? ఇక కుతుబ్ మినార్ 220-30 ఫీట్లు ఎట్లా కట్టిరు? ఇదన్నీ అన్నది. దాని ముందట కొన్ని 100 ఏళ్ళైనా కూడా ఐరన్ పిల్లర్ ఇప్పటి కూడా రస్ట్ పడతలేదు. అది ఏంటంటే దాని మీద మన దగ్గర టెక్నాలజీ కాదు కదా. ఇక్కడ ఏదున్నా ఎంతసేపు మనకు వాడొచ్చి దోసుకపాయ, వీడొచ్చి దోసుకపాయ. 756 ఏళ్ళు మనల్ని నాశనం పట్టించిరు. బ్రిటిష్ వాడు, మొఘల్స్, ఎవరు వీళ్ళు, మన ఆఫ్ఘన్స్, వీళ్ళు ఇరానీస్. వాడు ఇవాళ ఏది మన కోహినూర్ డైమండ్ మనది ఎత్తుకపోయింది కదా, గోల్కొండ కోహినూర్ డైమండ్ ఎత్తుకపోతే ఇప్పుడు ఏదో ఇస్తామన్న కాడికి నిన్ననో మొన్న టర్మ్స్కి వచ్చారు. ఇట్లా మన కంట్రీని బాగుపడదని విజనరీ స్వామి వివేకానంద ఒకటే చెప్పి చచ్చిపోయిన పాపం. ఆశయం ఉన్నోనికి అధికారం ఇర్రా నాయన, ఆశపడటానికి ఎగురు దోసుక తింటాడని చెప్పారు. కానీ ఇక్కడ వాడు ప్రతి ఒక్కడు ఆశతోనే వస్తున్నాడు. వాడు ఉన్నది మనిషి జీవితం ఎంత, క్షణం 60 ఏళ్ళు చూస్తున్న వరకు అయిపోతుంది. ఎప్పుడు చచ్చేది తెలియదు. 100 కోట్లు 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళి జమ అవుతున్నాయి. ఇప్పుడు చూడలేదు, ఇలా గాలి జనార్దన్ రెడ్డికి ఎందుకు చెప్పు, ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, అది ఎంత దొంగతనమైంది, ఏమైంది పాపం. మనిషికి ఆశ అన్నదే అని మీద నేను ఏమంటున్నా, ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారవాలి. చరిత్రలో మొఘల్స్ వీళ్ళు వానికి 8 చాప్టర్లు పెట్టి పని పొందా ఏమున్నది, మనోళ్ళు ఎంతమంది ఉన్నారు, రాణులు రాజులు అన్నది చరిత్రలు చెప్పకుండా ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పటికి కూడా నేను ఏమంటున్నా, సేమ్ వాని కోసం ఆయుధాలు తయారు చేసుకుని కాదు, వాడిని మానవతా దృక్పథంగా మానసికంగా ఏదైతుందో ఎడ్యుకేట్ చేయాలి. పక్కోళ్ళని కూడా ఇదే రకంగా అదే భూటాన్లో లేరు కదా, నేపాల్లో కూడా లేరు కదా, ఆ టైప్లో వాళ్ళను ఎడ్యుకేట్ చేసి ఏదైతుందో వాళ్ళ దాంట్లో ఈ తీవ్రవాదాన్ని తగ్గించడానికి మోరల్గా సపోర్ట్ చేసి వాళ్ళను మనం అక్కడ ఏదైతే అక్కడ కూడా పాకిస్తాన్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, లేరు అని కాదు, బ్రహ్మాండమైన వ్యక్తులు ఉంటారు. అసలు వాళ్ళకు మనం సపోర్ట్ చేసి వాడిని ఏదైతుందో ఆ తీవ్రవాదాన్ని నిర్వీర్యం చేస్తేనే మనకు థ్రెట్ ఉంటుంది. లేకపోతే వాడు ఎంతసేపు నా దగ్గర ఇలా 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఇవన్నీ కాదు. ఇక్కడ కూడా ఫారిన్ అఫేర్స్ ఏదైతే ఉందో లాంగ్ రన్ ఆలోచించాలి. సింగపూర్ రోడ్ ఎయిర్పోర్ట్ కడితే 50 ఏళ్ళ కింద కట్టిండు. ఎప్పుడు 1990లో నేను పోయినా కదా సింగపూర్, 1990లో కడితే ఇప్పటికి కూడా వాడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాడు ఏం ఎక్స్పెన్షన్ లేకుండా. మొన్నటికి మొన్న 2008 నా పీరియడ్ నేనే ఇనాగ్రేషన్ అయింది ఏది శంషాబాదు. ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్లో పోతా ఉన్నది. అది మన ప్లాన్కు వాళ్ళ ప్లాన్కి అట్లా ఉంటుంది. మన ఫ్యూచర్ యాంటిసిపేషన్ ఉండాలి. అక్కడ ఏదైతే ఉందో గతంలో ఏమైంది అన్నది పక్క పెట్టాలి. మనం ఫ్యూచర్ ఏంది, ఇప్పుడు ఇజ్రాయిల్ ఎట్లా వచ్చింది, ఇజ్రాయిల్ వాడు మొత్తం పాలస్తీనాలు కబ్జా పెడితేనే కదా. అది జెరూసలేం వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వచ్చి మళ్ళీ ఇజ్రాయిల్లో చేయరు. ఇజ్రాయిల్ సిస్టమ్ పాటించాలి. ఇప్పుడు ఏంటంటే ఇజ్రాయిల్ ఏం చేస్తారు తెలుసా, మహిళలు కానీ
యువకులు టీనేజ్ రాగానే ప్రతి ఒక్కడు 3 ఏళ్ళు ఖచ్చితంగా డిఫెన్స్లో పనిచేయాలి కంపల్సరీ. ఎనీ మేల్ ఆర్ ఫీమేల్ ఫిజికల్ ఫిట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు 3 ఏళ్ళు ట్రైనింగ్ తీసుకొని వస్తారు. అట్లా ఏం నడుస్తుంది కదా. మన దగ్గర వాళ్ళని ఇస్తున్నారా? ఏం లేదు. మన దగ్గర సోమర్తనం ఎక్కువ. తిని పండబెడుతున్నారు, మంచిగా ఉచితాలు ఇస్తున్నారు, ఉచితాలు ఇస్తున్నారు. ఎందుకు ఉచితాలు బంద్ చేయరు? ఏమన్నా పరగబడేది ఏమున్నది? ఉచితాలు అవసరమే ఉందో వానికి. ఉచితాలు ఫిల్టర్ చేస్తారా? లేదు. అనర్హులకు బారానా, అర్హులకు చారానా ఉచితాలు వీళ్ళు ఇచ్చేది ఏ గవర్నమెంట్ ఇచ్చినా కానీ. ఇక్కడ 10 రకాల పార్టీలు 10 అదే అంటున్నాను. 10 రకాల గెలిచిపోతా ఉన్నారు. అదే ఒక అండర్స్టాండింగ్ లేదు. చైనాలో ఒకడే పని. అదే ఆయన అంటున్నారు. నేను అదే అంటున్నా. చైనాను చూసి నేర్చుకోవాలి, రావాలి. ఇది రావాలి. ఇంకోటి దాంతో పాటుగా అవినీతి అన్న దాని మీద అడ్డగోలు అవినీతి. ఒక అడ్డు లేదు, అదుపు లేదు. ఎక్కడ ఏం కథ. మన ఒకటి దొరికిండు 300 కోట్లు. మన ఒకటి దొరికిండు 300 కోట్లు దోచుకున్నాడు. అది ఆ కాళేశ్వరం అన్న బేనామీ మన్ను మోసాడు. అట్లాగా నేనేమంటున్నా, ఇదే ప్రజాప్రతినిధులకు చెప్తా. నేను 1999 ఎలక్షన్ అఫిడేవిట్ తీరి, 2004 తీరి, 9 తీరి, 14 తీరి, 18 తీరి, 24 తీరి. ఒక్కొక్కటి ఆస్తులు రాజకీయ నాయకులకు ఏ రకంగా వచ్చాయి, ఎట్లా వచ్చేది. వాడు రాజకీయం చేసిండా, లేకపోతే తట్ట మోసి, లేకపోతే గోల్డ్ మైన్ దవి సంపాదించిండా తెలుస్తుంది కదా. ఏదైనా కూడా మొత్తానికి ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసిన ఇండియన్ ఆర్మీకి మరొకసారి సెల్యూట్ చెప్తూ, సో ఇలాంటి ఎలా వాతావరణమే కాదు ఏదొచ్చినా కూడా ప్రతి